ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరంతా ఎలా ఉన్నారు? మీరు రోజు వాక్యం చదువుతూ ప్రార్థన చేసుకుంటూ ఆత్మీయంగా బలపడుతున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు దేవుడు మనకు బయలుపరుస్తున్న ఒక గొప్ప ఆత్మీయ సత్యం యోహాను శుభవార్త 14వ అధ్యాయం 6వ వచనము. యేసు చెప్పెను, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి వద్దకు రాడు. ఈ చదవబడిన వాక్యంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన రక్షణకు ఏకైక మార్గమని స్పష్టంగా ప్రకటిస్తున్నారు. ఆయన పాపములో తప్పిపోయిన మనిషిని తండ్రి వద్దకు తీసుకువెళ్ళే ఏకైక దారి యేసు మాత్రమే. ఇతర మార్గాలు మనిషిని దేవుని సన్నిధిలో చేర్చలేవు. సత్యము, లోకములో ఎన్నో సిద్ధాంతాలు అబద్ధాలు ఉన్నా యేసు మాత్రమే నిజమైన సత్యము. ఆయన వాక్యము మనకు దారి చూపిస్తుంది. జీవము, ఆత్మీయమైన నిత్య జీవము యేసుక్రీస్తులో మాత్రమే ఉంది. ఆయనను విశ్వసించిన వాడు మరణించక నిత్య జీవంలోనికి దాటుకుంటాడని వాక్యం బయలుపరుస్తుంది. మనము యేసుని స్వీకరించినప్పుడు ఆయన మనకు మార్గమై మనం సత్యంలో నడవగలుగుతాము. ఆయన మనకు జీవమై నిత్య జీవాన్ని అనుభవించగలుగుతాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రభువా, మీరు నాయన మాకిచ్చిన మార్గాన్ని, సత్యాన్ని, జీవానికి అందును బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ప్రభువా, మేము నీ మార్గంలోనే నడుచున్నట్లు మమ్మల్ని నడిపించండి. అబద్ధపు మార్గాలు, తప్పుడు మార్గాలు, వాటికి మమ్మల్ని దూరంగా ఉంచమని అడుగుతున్నాం తండ్రి. యేసుక్రీస్తు ద్వారానే నాయన నిత్య జీవాన్ని పొందుకోవడానికి మమ్మల్ని అర్హులుగా చేయమని మా ప్రభు రక్షకుడైన యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మీకెవరికైనా ప్రార్థన అవసరత ఉంటే నా వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి. +965 9472 4454. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించి బలపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.